నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. మీరు చూస్తున్నది టమాటా మొక్కలు నాటి ఈ రోజుతో 9 రోజులన్న. అంటే ఇది నాటిన డేట్ వచ్చేసి ఫిబ్రవరి 3వ తారీఖున. ఫిబ్రవరి 3వ తారీఖు నాటినాము. చూడండి, ఇప్పుడు మందు స్ప్రేయింగ్, ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ఈ ఆకల్లో గూళ్ళు, ఈ విధంగా గూళ్ళు కట్టుకుంటాయి పురుగులు. ఇక్కడ చూడండి, ఈ విధంగా గూళ్ళు కట్టుకుంటాయి. దానికి తర్వాత పచ్చదోమకి ఏమన్నా తెగుళ్ళు, చిన్న చిన్న తెగుళ్ళు రాకుండా మందులు అయితే స్ప్రే చేస్తున్నా. ఫస్ట్ స్ప్రేయింగు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఆ మందులు అయితే చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. వీడియో అయితే ఎప్పుడో ముందుగానే అప్పుడు తీసిందే వీడియో ఇది. ముందుగా అప్లోడ్ చేసేదానికి కొన్ని సెల్లు ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియో మన టమాటా చెట్లకు సంబంధించిన అప్డేట్ అనేది ప్రతి ఒక్క వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. ఈ రోజుతో అయితే 9 రోజులు ఈ మొక్క నాటి. ఈ విధంగా అయితే ఆ గూళ్ళు కట్టుకుంటాయి. ఆ గూళ్ళు కట్టుకొని చెట్టుని చాలా డ్యామేజ్ చేస్తుంటాయి ఆ పురుగు అనేది. దానికి పూర్తి నివారణ అంటే మందు అయితే చూపిస్తాను చూడన్న. 9 రోజుల మొక్కకి. ఈ పక్కన కోస తోట ఉంది, దానికి అనుకోవద్దండి. ఇది ఈ మందు వచ్చేసి ఆ గూళ్ళో, ఆకు గూళ్ళో కట్టుకోండి పురుగుకి. ఇది వచ్చి దోమకి, పచ్చ దోమకి గన. ఇది వచ్చేసి ఈ మందు వచ్చి చిన్న చిన్న తెగుళ్ళకని, ఆ తెగుళ్ళకని బాగా పనిచేస్తాయి. ఈ 3 కాంబినేషన్తో అయితే ఫస్ట్ స్ప్రేయింగ్ టమాటా చెట్లకి స్ప్రే చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్ప్రే చేసేది కూడా చూపిస్తాను. తర్వాత ఏ మందు స్ప్రే చేస్తాను అనేది ఇప్పుడు 9 రోజుల చెట్ల కన్నా ఇప్పుడు స్ప్రే చేస్తాను. ఇది తొలి డోసు. తర్వాత ఏమి స్ప్రే చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఈ విధంగా అయితే ముందుగా కలుపుకొని డ్రమ్ములోకి పోసుకొని చూడండి, ఇలా పోసుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోవాలన్నా. ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రే చేసుకోవాలా. ఆ వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.